ఈ వరల్డ్ కప్లో ఇరు టీంలు ఓటమి ఎరగకుండా 2 ఫైనల్ చేరాయి. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదటిసారి ఫైనల్ చేరినటువంటి సౌత్ ఆఫ్రికా చాలా కాలం నిరీక్షణ తర్వాత ఎలాగైనా కప్పు గెలవాలని కసి మీద ఉన్నటువంటి భారత్ ఈ టీం మధ్య రికార్డులు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. మొదటగా ఇరు టీంల గురించి చూస్తే T20లో ఇండియా 14 సార్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 11 సార్లు గెలిచింది. ఇందులో ఇండియా మొదట 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేస్తే గెలవగా దక్షిణాఫ్రికా 3 సార్లు మొదటి బ్యాటింగ్ చేసి గెలిచింది. అంతేకాకుండా ఇంకా చేసింగ్లో భారత్ 4 సార్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా 8 సార్లు గెలిచింది. అంతేకాకుండా ఇండియాకు అత్యధిక స్కోర్ 237 అయితే దక్షిణాఫ్రికాకు 227. అంతేకాకుండా లోయెస్ట్ స్కోర్ ఇండియా 92కు ఆల్అవుట్ అయితే దక్షిణాఫ్రికా 87కి అయింది. T20 వరల్డ్ కప్లో 6 సార్లు తరబడిగా ఈ ఇరు టీంలు భారత్ 4 గెలవగా దక్షిణాఫ్రికా 2 గెలిచింది. అంతేకాకుండా సఫారీలపై ఎక్కువ రన్స్ చేసింది బ్యాటర్గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటి వరకు 420 పరుగులు చేశాడు. భారత్పై డేవిడ్ మిల్లర్ కూడా 431 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ చూస్తే రోహిత్దే 106 పరుగులు చేశాడు. ఇంకా మిల్లర్ది కూడా ఎగ్జాక్ట్లీ 106 పరుగులే ఉన్నవి. ఎక్కువ సిక్స్లు కొట్టింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ 23 కొడితే మిల్లర్ 29 కొట్టాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక 4లు కొట్టింది మన రోహిత్ శర్మని 49 కొట్టగా డీకాక్ 29 కొట్టాడు. ఎక్కువ అర్ధ సంతకాలు సాధించింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ 4 సాధిస్తే డీకాక్ కూడా 4 సాధించాడు. సెంచరీ పరంగా చూస్తే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, రైనా ఒక్కొక్క సెంచరీ చేయగా అటువైపు నుంచి రిలీజ్ రుస్సు, డేవిడ్ మిల్లర్ సెరవ సెంచరీ చేశారు. ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళల్లో ఇండియా నుంచి భువనేష్ కుమార్ 14 వికెట్లు దిగా కేశవ్ మహారాజ్ 10 వికెట్లు, లింగి 10 వికెట్లు చేశారు. అత్యధిక బౌలింగ్ చూస్తే కుల్దీప్ యాదవ్ 5 వికెట్లకు గాను 10 రన్స్ చూశాడు. అలాగే లుంగి 4 వికెట్లకు గాను 21 పరుగులు చేశారు. ఫైనల్ బర్బాడోస్ లో చూస్తే భారత్ ఆడింది 3 మ్యాచ్లు అయితే అందులో గెలిచింది 1. అత్యధిక పరుగులు 181, అత్యల్ప స్కోరు 135. దక్షిణాఫ్రికా ఆడింది 3, అందులో గెలిచింది 2. అత్యధిక స్కోరు 170, అత్యల్ప స్కోర్ 129. ఈ వేదికపై మొత్తం 32 T20లు జరిగితే మొదట బ్యాటింగ్ చేసినటువంటి జట్టు 19 సార్లు గెలిచింది. 11 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. 2 సార్లు ఫలితం తెలియదు. అంతేకాకుండా ఈ గ్రౌండ్లో చూస్తే ఇప్పటి వరకు మనకు వాతావరణం బట్టి 70% వాన పడే సూచనలు ఉన్నవి. ఇన్ కేసు వాన పడినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫైనల్ కాబట్టి రిజర్వ్ డే ఉంటుంది. ఈ రిజర్వ్ డే ఇప్పుడు రేపు మన టైం ప్రకారం 8 గంటలకు మ్యాచ్ జరగబోతుంది. 8 అప్పటికి టాస్ వేసినాక మ్యాచ్ జరగకపోయినా నో ప్రాబ్లం. మరుసటి రోజు మళ్ళీ టాస్ వేస్తారు. అలా ఖచ్చితంగా మ్యాచ్లో అది రేపు జరగకపోయినా ఎల్లుండి రిజర్వ్ డే ఆపుతూ చూస్తారు. ఆ రోజు జరగకపోయినా అట్లీస్ట్ కొద్ది టైం ఎక్స్టెండ్ చేస్తారు. అప్పటికి మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా నిర్ణయిస్తారు. ఇది రేపటి జరిగే మ్యాచ్లో. ఇంకా జట్టు పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్పు సెలెక్ట్ చేస్తే ఒక మార్పు జరగవచ్చు ఇండియా నుంచి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.